ఏ గాయ్స్, ఈరోజు మనం దోసకాయ ఎండు రొయ్యలు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఎండు రొయ్యలకున్న తల, తోక, కాళ్ళు వీటిని రిమూవ్ చేసేసి 2 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళల్లో 2 టైమ్స్, చల్ల నీళ్ళల్లో 2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల వాటిలో ఉన్న ఇసుక, నీచు స్మెల్ అనేది పోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ వచ్చేసి 6 టమాటోస్, 1 మీడియం సైజ్ ఆనియన్, ఒక చిన్న దోసకాయ, 3 గ్రీన్ చిల్లీస్ వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండు రొయ్యల్ని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటోస్, దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. కర్రీ ఇలా మగ్గుతూ ఉండగా ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి 1 మినిట్ పాటు. ఆ తర్వాత హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. ఆల్రెడీ దోసకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది మనం గ్రేవీ కర్రీ కాదు, జస్ట్ ఇగురులాగా చేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ టీ గ్లాస్ వాటర్ సరిపోతాయి. మూత పెట్టేసి కర్రీని మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ మగ్గుతూ ఉండగా మనం ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఏ కర్రీలో అయినా సరే వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడైతే చిటికెడు ధనియా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ధనియా పౌడర్ని, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్, అలానే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కొరియాండర్ చాప్ చేసి యాడ్ చేసుకోవడమే. ఒక 10 మినిట్స్ పాటు కర్రీని మగ్గనివ్వాలి వీటన్నిటిని యాడ్ చేసి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన ఎండు రొయ్యలు దోసకాయ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మనం చపాతీలో అలానే రైస్లో తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయడం వల్ల నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. మీలో ఎంతమందికి ఎండు రొయ్యలు దోసకాయ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రివేణి రామ్ వ్లాగ్స్.